నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్ లో మనం మన కరెంట్ అఫైర్స్ లో భాగంగా డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా నవంబర్ మంత్ కి సంబంధించి స్టార్ట్ చేశాం కదా. అందులో నవంబర్ మంత్ కి సంబంధించిన 6th, 7th and 8th ఈ 3 days లో న్యూస్ లో ఉన్న ఇష్యూస్ అన్ని కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్ అండి. అండ్ ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా అండ్ కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఈ నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? విఎంఆర్ లాజిక్స్ యాప్ లో మన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది సబ్జెక్ట్ వైజ్ గా జనరల్ స్టడీస్ వైజ్ కంపైల్ చేసి మీకు మంత్లీ వైజ్ ఇవ్వడం జరిగింది. జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు అప్ టు డేటెడ్ కంటెంట్ ఉంటుంది. మీకు ఈ కంటెంట్ ఎంత డీప్ గా అనాలిసిస్ చేసి ఇవ్వడం జరిగిందంటే ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయినా కానీ మీరు ఇంకా కరెంట్ అఫైర్స్ కి సంబంధించి వేరే ఏ సోర్స్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో ఒక్కసారి యాప్ ఓపెన్ చేసి కోర్స్ పర్చేస్ చేయండి. అండ్ మూవింగ్ టు టుడేస్ కాన్సెప్ట్స్, ఈ రోజు ఆర్టికల్ స్టార్ట్ చేద్దాం మనం. సో ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ 2024. ఇక్కడ ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఏం కనిపిస్తుంది మనకి? పేరు బట్టి చూస్తే ఒక్కొక్కటి విడమర్చి చదువుకోవాలి. ఇండియన్ మిలిటరీ, ఇండియాకి సంబంధించిన మిలిటరీకి సంబంధించి హెరిటేజ్ ఫెస్టివల్. హెరిటేజ్ అంటే వారసత్వం. హెరిటేజ్ అని ఎక్కడొచ్చినా కానీ వారసత్వం అని చెప్పేసి చూసుకోవాలి. అంటే నథింగ్ బట్ మన ఇండియన్ మిలిటరీకి సంబంధించి హెరిటేజ్ ఇష్యూస్, వారసత్వపు అంశాలు కావచ్చు, అప్పట్లో ఉన్న టెక్నాలజీస్ కావచ్చు, వీటన్నిటిని ఉద్దేశించి ఒక ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ అనేది రీసెంట్ గా న్యూ ఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రాజెక్ట్ ఉద్భవ్ అని అడుగుతారు మిమ్మల్ని. ప్రాజెక్ట్ ఉద్భవ్ ఏంటి? ప్రాజెక్ట్ ఉద్భవ్ అంటే ఇండియాకి సంబంధించి హెరిటేజ్ ఏదైతే ఉందో, అంటే మిలిటరీ హెరిటేజ్ ఏదైతే ఉందో, మన మిలిటరీకి సంబంధించిన వారసత్వపు సంపద కావచ్చు, లేదంటే ప్రీవియస్ గా ఏన్షియంట్ టైమ్స్ లో పురాతన కాలంలో మనం యూజ్ చేసిన మన మిలిటరీ వాళ్ళు కావచ్చు, లేదా పురాతన కాలంలో ఉన్న రాజులు ఉంటారు కదా, రాజులు, వీళ్ళందరూ యూజ్ చేసిన సైనిక వ్యూహాలు కావచ్చు, వీటన్నిటిని ఉద్దేశించి వాటిని అంటే ఏన్షియంట్ టెక్నాలజీస్ ని ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఇంకా ముందుకు వెళ్లే విధంగా తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ అన్నమాట. ప్రాజెక్ట్ ఉద్భవ్ అని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతారు. రీసెంట్ గా ప్రాజెక్ట్ ఉద్భవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇది రీసెంట్ గా స్టార్ట్ చేయలేదు, ప్రీవియస్ గానీ ఇలాంటి ఒక అంశం ఉంది. కానీ ఈ ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ వల్ల మళ్ళీ ఇది న్యూస్ లోకి వచ్చింది అనమాట. అర్థమైందా? ప్రాజెక్ట్ ఉద్భవ్ అంటే ఏంటండి? ఏన్షియంట్ టెక్నాలజీస్, ఏన్షియంట్ మిలిటరీ టెక్నాలజీస్ కావచ్చు, లేదంటే పూర్వకాలంలో ఉన్న రాజులకి సంబంధించిన సైనిక వ్యూహాలు కావచ్చు, అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ కావచ్చు, ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ ని ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఇంకా ముందుకు వెళ్లే విధంగా తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ అన్నమాట, ప్రాజెక్ట్ ఉద్భవ్. సో ఇది కూడా మనకి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఐజీబీసీ సర్టిఫికేషన్. ఇక్కడ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కోడ్. ఓకేనా? ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కోడ్ సర్టిఫికేషన్. ఐజీబీసీ సర్టిఫికేషన్ ఇది ఏదైతే ఉందో ఐజీబీసీ కోడ్ అనేది ఇది దేని పరిధిలోకి వస్తుందంటే సిఐఐ అంటే ఏంటండి? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. భారతదేశ పరిశ్రమలకు సంబంధించిన సమాఖ్య ఏదైతే ఉందో దాన్ని మనం సిఐఐ అని పిలుస్తారు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. దీని కిందనే మొత్తం పరిశ్రమలకు సంబంధించిన స్టాండర్డ్స్, ఎస్ఓపిస్ మెయింటైన్ చేయబడతాయి. ఓకేనా? దీని పరిధిలోకి వస్తుంది ఐజీబీసీ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కోడ్. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ టైం ఇండియాలో ఒక జువాలాజికల్ పార్క్ కి ఐజీబీసీ సర్టిఫికేషన్ అనేది గ్రాంట్ చేశారు. అది ఏ జువాలాజికల్ పార్క్ కి, అది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ దుంగేష్ అరణ్య జువాలాజికల్ పార్క్ ఇన్ కాంగ్రాస్ డెహ్రా కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ will be India's first IGBC certified zoo for sustainable infrastructure. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సుస్థిరమైన మౌలిక సదుపాయాలని ఏర్పరిచినందుకు గాను. అంటే సుస్థిరమైన అంటే ఏంటి? సస్టైనబుల్ అన్న వర్డ్ ఎక్కడొచ్చినా అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మీనింగ్ ఏంటంటే జస్ట్ ఇప్పుడున్న జనరేషన్స్ కి తగ్గట్టుగానే కాదు,
ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎటువంటి ఎఫెక్ట్ చెందకుండా అందరికీ అందుబాటులో అన్ని రీసోర్సెస్ ఉండే విధంగా నడుచుకోవడమే సస్టైనబిలిటీ, సుస్థిర అభివృద్ధి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం చూసుకోవడం కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ ని కూడా ఉద్దేశించి ఏ రిసోర్స్ ని ఓవర్ గా ఎక్స్ప్లోయిట్ చేసేయకుండా, అర్థమైందా, అతిగా ఏ రిసోర్స్ ని యూజ్ చేసేయకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా మిగిల్చే విధంగా మనం వాడుకోవడమే సుస్థిర అభివృద్ధి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లా సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అరేంజ్ చేసినందుకు గాను భారతదేశంలో మొట్టమొదటి జువలాజికల్ పార్క్ ఏ పార్క్ కి IGBC కోడ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది అని అడుగుతారు. ఏ జువలాజికల్ పార్క్ అండి? దుంగేష్ అరణ్య జువలాజికల్ పార్క్. ఓకేనా, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ జువలాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సో డైరెక్ట్ గా అడగొచ్చు. ఇప్పుడు దుంగేష్ అరణ్య జువలాజికల్ పార్క్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? న్యూస్ లోకి వచ్చింది కదా, కాబట్టి ఈ పార్క్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏ స్టేట్ అండి? హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రాస్ డెహ్రా కాన్స్టిట్యువెన్సీలో ఉంటుందన్నమాట. ఓకేనా, కాన్స్టిట్యువెన్సీ అంటే ఏంటి? నియోజకవర్గం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ అరణ్య అనే వర్డ్ గుర్తుందా మీకు? మనం కరెంట్ ఇష్యూస్ లో డిస్కస్ చేసాం. అరణ్య అనే వర్డ్ ఎక్కడ డిస్కస్ చేసాం? బీహార్ కి సంబంధించి గ్రీనరీ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం, అరణ్య క్యాంపెయిన్ అని చెప్పేసి. ఓకేనా, ఇవన్నీ లింక్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడే హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి ఇంకొక పాయింట్ నోట్ చేద్దాం. Himachal Pradesh is the first smoke-free state in India. This implies that the 100% of households in the state have LPG connections. ఇక్కడ మనల్ని అడిగే పాయింట్స్ రెండు ఉంటాయి. ఒకటి ఈ జియోలాజికల్ పార్క్ గురించి అడగొచ్చు, IGBC కోడ్ సర్టిఫికేషన్ గురించి అడగొచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి 100% స్మోక్ ఫ్రీ స్టేట్. ఓకే, డైరెక్ట్ గా అడుగుతారు ఇండియాలో 100% స్మోక్ ఫ్రీ స్టేట్ ఏది అంటే హిమాచల్ ప్రదేశ్. దాని యొక్క మీనింగ్ ఏంటండి? అక్కడ ఎవరు కూడా కట్టెల పొయ్యి మీద వంట చేయరు. ఓకే, అందరికీ కూడా LPG లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో లిక్విఫైడ్, సో అక్కడ అందరికీ కూడా 100% LPG గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్మోక్ ఫ్రీ స్టేట్ ఇన్ ఇండియా అంటే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ రీసెంట్ గా హిమాచల్ ప్రదేశ్ ఎందుకు న్యూస్ లో ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. మహిళల వివాహ వయసు, విమెన్ ఏజ్ ఏదైతే ఉందో దీన్ని 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ కి చేంజ్ చేస్తూ ఒక లెజిస్లేషన్, ఒక చట్టాన్ని పాస్ చేసిన రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఓకేనా, సో ఒక స్టేట్ న్యూస్ లోకి రాగానే దానికి సంబంధించి మొత్తం 360 degrees అనాలిసిస్ మన మైండ్ లోకి వచ్చేయాలి. రీసెంట్ గా ఎక్కడెక్కడ చదివాం ఈ స్టేట్ గురించి అని, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ శాతాన్ని 35% కి పెంచిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం. జనరల్ గా మనం చూసుకుంటే విమెన్ రిజర్వేషన్ అనగానే మనకు గుర్తొచ్చే నంబర్ ఎంతండి? 33%. అవునా, ఎక్కడైనా 33% మహిళలకి రిజర్వేషన్ ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించి లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి కల్పించే రిజర్వేషన్ ని 33% నుంచి 35% పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అని అడుగుతారు. మధ్యప్రదేశ్ క్యాబినెట్ రీసెంట్ గా ఆమోదం తెలిపిందనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ నార్మల్ గా చూసుకుంటే విమెన్ రిజర్వేషన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే ప్రీవియస్ గా పంచాయతీ రాజ్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో పంచాయతీ రాజ్ లోను మున్సిపాలిటీస్ లోను ఇంతకు ముందు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 1/3 రిజర్వేషన్ అనేది ఉంది. 1/3 or 33% రిజర్వేషన్ అనేది లోకల్ బాడీస్ లో విమెన్ కు ఉండేది. ఓకే, అండ్ ఇప్పుడు కూడా ఉంది. అయితే ప్రీవియస్ గా చూసుకుంటే లోక్సభలోను చట్టసభల్లోనూ లేదు. కానీ ఎప్పుడైతే 2023 అరౌండ్ సెప్టెంబర్, ఓకే, ఈ సంవత్సరంలో మహిళా రిజర్వేషన్ బిల్ అనేది పాస్ అయింది. అవునా, విమెన్ రిజర్వేషన్ బిల్ ఎంత? రాజ్యాంగ సవరణ 106th CAA. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ద్వారా ఏం కల్పిస్తున్నారు మహిళలకి రిజర్వేషన్? మొత్తం లోక్సభకి సంబంధించి అలాగే రాష్ట్రాలకి సంబంధించిన చట్టసభలు, ఓకేనా, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని చట్టసభలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిలోనూ కూడా మహిళలకి 33% రిజర్వేషన్ అంటే 1/3 రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి అంటే 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 సంవత్సరం సెప్టెంబర్ మంత్ లో పాస్ చేయడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా లింక్ అప్ చేసుకుని చదువుకోవాలి. సో ఇప్పుడు మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మహిళల యొక్క రిజర్వేషన్ ని 33 నుంచి 35% కి పెంచారనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈవెన్ మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు 18th లోక్సభలో చూసుకుంటే విమెన్ రిజర్వేషన్
విమెన్ రిప్రజెంటేషన్ అనేది తగ్గిందనమాట. అంటే ఇప్పుడు నార్మల్ గా మనం చూస్తే ఎలా చూసుకోవాలి, ఒక చట్టాన్ని పర్టికులర్ గా చేశారు అంటే దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి మనకి ఎంతో కొంత ప్రోగ్రెస్ కనిపించాలి చట్టం వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రీవియస్ గా చూసుకుంటే ఈ బిల్లు పాస్ అయినప్పుడు మనకి 17th లోక్సభనే ఉంది, అవునా? 17th లోక్సభ ఈ బిల్లు పాస్ అయినప్పుడు 2023 కదా, 17వ లోక్సభ ఉంది. అప్పుడు 17వ లోక్సభలో విమెన్ రిప్రజెంటేషన్ ఎంత అంటే నియర్లీ 14.6% అరౌండ్ ఉండేది. 14% అని గుర్తుపెట్టుకోండి ఓవరాల్ గా, ఓకే. కానీ ఈ బిల్లు ఎప్పుడు పాస్ అయింది? 2023 సెప్టెంబర్ లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత ఈ సంవత్సరంలో 2024లో మనకి 18th లోక్సభ ఫామ్ అయింది కదా. 2024లో కొత్త గవర్నమెంట్ వచ్చింది. 18th లోక్సభ, 18వ లోక్సభ వచ్చింది. సో మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈ బిల్లు పాస్ అయింది కదా, చట్టసభల్లో మహిళా రిప్రజెంటేషన్ పెరుగుతుంది, మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ రియాలిటీలో చూసుకుంటే ఏం జరిగిందంటే 17th లోక్సభలో బిల్లు పాస్ అవ్వక ముందు 14.6% అరౌండ్ ఉన్న విమెన్ రిప్రజెంటేషన్ కాస్త 18th లోక్సభకు వచ్చేపాటికి 13% కి పడిపోయింది. ఓకేనా? అంటే ఈ బిల్లు ఏం ఇంప్లిమెంట్ అవుతున్నట్టు చూడండి. నార్మల్ జనరల్ గా చదువుకుందాం మనం. ఇక్కడ నంబర్ వైజ్ కూడా చూస్తే 14.6% అంటే మొత్తం లోక్సభలో ఉన్న సీట్లు, ఓకే, మొత్తం లోక్సభలో ఉన్న సీట్లు అన్నిట్లోనూ ఎంతమంది అంటే అప్పట్లో 78 మెంబర్స్ విమెన్ ఉండేవాళ్ళు, ఓకే, 17th లోక్సభలో. 18th లోక్సభకు వచ్చేపాటికి లోక్సభలో ఉన్న మొత్తం సీట్లలో 74కి పడిపోయింది విమెన్ యొక్క నంబర్. అర్థమైందా? అంటే 78 నుంచి 74కి పడిపోయిందంటే 4 తగ్గిపోయారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. రియాలిటీకి వచ్చేపాటికి ఇంప్లిమెంటేషన్స్ సరిగ్గా లేవని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? లెజిస్లేచర్ ఒక్కటే కరెక్ట్ గా ఉంటే సరిపోదు, ఎగ్జిక్యూటివ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఓకేనా? చట్టసభలో ఈ శాసనశాఖ చట్టాలు చేసేగానే సరిపోదు, దాన్ని కార్యనిర్వాహక శాఖ సరిగ్గా అమలు పరిస్తేనే సొసైటీ అనేది ముందుకెళ్తుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్, Government of India and ADB signed $200 million loan to upgrade water supply, sanitation, urban mobility and other urban services in Uttarakhand. ఓకేనా? ఇక్కడ మనల్ని అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే కొన్ని బ్యాంక్స్ చూడండి. ఇక్కడ ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటారు కదా, ఈ బ్యాంక్ కావచ్చు, లేదా ఎన్డీబీ అని చెప్పి న్యూస్ లో చూస్తుంటాం ఒక్కొక్కసారి మనం. ఎన్డీబీ ఏంటి? ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీనికి ఇంకో పేరు ఏంటండి? బ్రిక్స్ బ్యాంక్. బ్రిక్స్ బ్యాంక్ అన్నా ఎన్డీబీ అన్నా ఒకటే. బ్రిక్స్ సభ్య దేశాలు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ప్రెసెంట్ మొత్తం 10 ఉన్నాయి, అవునా? సో రివైజ్ చేయండి ఆ 10 ఏంటో. ఇలా కొన్ని బ్యాంక్స్ న్యూస్ లోకి వస్తుంటాయి కదా, ఇవి ఏ రాష్ట్రాలకి ఏ పర్పస్ మీద లోన్ ఇచ్చింది అని చెప్పేసి అడుగుతారు. అర్థమైందా? ఇక్కడ లోన్ ఎంత అమౌంట్ అని చెప్పేసి మిమ్మల్ని ఎవరిని అడగరు. ఇక్కడ మనం చూసుకున్నాం $200 million లోన్ అని చెప్పి, అమౌంట్ ఎంత అని అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ మధ్యలో అసలు అడగట్లేదు. మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఏ పర్పస్ కోసం ఏ రాష్ట్రానికి లోన్ ఇచ్చారు, ఓకే, వాళ్ళు లోన్ ఇచ్చిన పర్పస్ ఏంటి ఇక్కడ చూద్దాం మనం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏడీబీ సైన్డ్ $200 million loan to help upgrade water supply, sanitation, urban mobility and urban services in the state of Uttarakhand. రీసెంట్ గా ఏడీబీ వాళ్ళు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి లోన్ ఇచ్చారు. ఏ పర్పస్ కోసం ఇచ్చారంటే అర్బన్ సర్వీసెస్. ఓకేనా? మెయిన్ గా చూసుకుంటే అర్బన్ సర్వీసెస్ కోసం, అంటే ఈ యొక్క అంటే ఈ పట్టణ అభివృద్ధి కోసం, అలాగే శానిటేషన్ క్లీన్లీనెస్ కోసం అండ్ వాటర్ సప్లై నీటి సరఫరా ఇలాంటి పనులకి ఉద్దేశించి ఏడీబీ వాళ్ళు ఏ రాష్ట్రానికి లోన్ ఇచ్చారు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి లోన్ ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, PM Vidyalakshmi will build on the scope and reach of initiatives taken over last decade for maximizing access to quality of higher education for the youth. సో డైరెక్ట్ గా అడుగుతారు. రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఏంటండి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ న్యూస్ లోకి వచ్చింది. ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే ఒక స్కీమ్ ని లాంచ్ చేశారు వాళ్ళు. ఆ స్కీమ్ ఏంటంటే PM విద్యాలక్ష్మి, ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం. దీని ఉద్దేశం ఏంటి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ పర్స్యూ చేయాలనుకునే వాళ్ళకి, ఉన్నత చదువులు చదవాలి అనుకునే వాళ్ళకి ఈ మనీ అనేది కన్స్ట్రెయింట్ కాకూడదు, డబ్బు కన్స్ట్రెయింట్ తో ఆగిపోకూడదు అన్న ఉద్దేశంతో. ఓకేనా? సో మనీ కన్స్ట్రెయింట్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే వీళ్ళు కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తారు. అర్థమైందా? కొలాటరల్ అంటే ఏంటండి? మనం ఏదన్నా తాకట్టు, ఏదన్నా తనఖా పెట్టాలి, పెట్టినప్పుడే మనకి లోన్ వస్తుంది. ఈవెన్ మనం ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకోవడానికి వెళ్ళిన బ్యాంక్స్ కి, అట్లా ఎడ్యుకేషన్ లోన్ కి వెళ్తారు కదా, సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే మీకు ఎటువంటి కొలాటరల్ లేకుండా లోన్ ఇస్తారు. చాలా తక్కువ అమౌంట్ లోనే కొలాటరల్ లేకుండా ఇస్తారనమాట.
కానీ మనకి హయ్యర్ ఎడ్యుకేషన్స్ పర్స్యూ చేసుకోవాలనుకునే వాళ్ళకి అంత తక్కువ అమౌంట్ సరిపోదు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎటువంటి కొలేటరల్ లేకుండా పిఎం విద్యాలక్ష్మి పథకం కింద లోన్ అనేది శాంక్షన్ చేస్తారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. ఓకే, స్కీమ్ చూడండి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందో చూడండి. అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లేదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జాతీయ విద్యా విధానం 2020ని అనుసరించి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, భారత హాకీ పురుషుల జట్టుకు ప్రత్యేక పురస్కారం. ఇక్కడ ఇండియాకి సంబంధించిన హాకీ టీం ఏదైతే ఉందో వీళ్ళకి ఒక స్పెషల్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ అవార్డు ఇచ్చారు అంటే మనం ఆల్రెడీ ఒలింపిక్స్ కి సంబంధించి డిస్కస్ చేసాం. మీకు మన కరెంట్ అఫైర్స్ విభాగంలో ఉన్న కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉందో అందులో ఆగస్ట్ మంత్ కి సంబంధించి ఫోల్డర్ ఓపెన్ చేసి చూడండి. ఆగస్ట్ మంత్ కి సంబంధించి ఒలింపిక్స్ కి సంబంధించి స్పెషల్ వీడియో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా, అందులో కనుక మీరు చూసుంటే మీకు మొత్తం ఒలింపిక్స్ లో ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కి సంబంధించి ఎన్ని మెడల్స్ వచ్చాయంటే ఇండియాకి 6 మెడల్స్ వచ్చాయి. ఓకేనా, 6 మెడల్స్ వచ్చాయి. పథకాల పట్టికలో భారతదేశం యొక్క స్థానం వచ్చి 71st ర్యాంక్ లో ఉంది. ఓకేనా, ఒలింపిక్స్ లో ఈ 6 మెడల్స్ ఉన్నాయి కదా, ఈ 6 మెడల్స్ ఏంటి అంటే ఒకటి సిల్వర్ మెడల్ అండి, ఒకటి సిల్వర్ మెడల్, ఇంకొక 5 వచ్చేసి బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. అర్థమవుతుందా? ఏంటి, ఒకటి సిల్వర్ మెడల్, ఒకటి రజత పథకం, అండ్ మిగతా 5 వచ్చేసి కాంస్య పథకాలు, అంటే 5 బ్రాంజ్ మెడల్స్ అన్నమాట. ఈ 5 బ్రాంజ్ మెడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక మెడల్ వచ్చేసి ఇండియాకి సంబంధించిన హాకీ టీమ్ కి వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా మెడల్స్ అన్ని ఇండివిజువల్ అథ్లెట్స్ కి వచ్చాయి, ఒక్క మెడల్ మాత్రం ఇండియన్ హాకీ టీమ్ కి రావడం జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ హాకీ టీం చేసిన పర్ఫార్మెన్స్ కి గాను వాళ్ళకి ఒక స్పెషల్ అవార్డు ఇవ్వడం జరిగింది రీసెంట్ గా. అదేంటో చూద్దాం మనం. అంతర్జాతీయ హాకీ సమాఖ్య, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఉంటుంది కదా, FIH అంటారు యాక్చువల్లీ, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ అసోసియేషన్ అంటారు, FIH, అంతర్జాతీయ హాకీ సమాఖ్య. ప్రతి ఒక్క క్రీడకి సంబంధించి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందండి, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుందాం. క్రికెట్ ని అంతర్జాతీయంగా నిర్వహించేది నియంత్రించేది ఏంటి? ICC, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దుబాయ్ లో ఉంది. ఇప్పుడు ICC కింద ప్రతి దేశంలోనూ వాటికి సంబంధించిన సమాఖ్యలు ఉంటాయి. అలా ఇండియాలో తీసుకుంటే ICC కింద ఏముంటుంది? BCCI, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. అవునా, ఇలాగే చెస్ కుంటది, అలాగే బ్యాడ్మింటన్ కుంటది, హాకీకి ఉంటది, టెన్నిస్ కుంటది, ఇలా ప్రతి క్రీడకి ఉంటది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వాళ్ళు ఇప్పుడు ఏం అనౌన్స్ చేశారు అంటే శతాబ్ది ఉత్సవాల వేళ అంతర్జాతీయ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్సవాల వేళ ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన భారత హాకీ పురుషుల జట్టుకు ప్రత్యేక పురస్కారం FIH ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఏంటండి, FIH ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే రీసెంట్ గా ఇండియన్ హాకీ టీమ్ కి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్యారిస్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నందుకు గాను వచ్చింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెడల్ ఇచ్చింది ఎవరండి? FIH. ఓకే, నెక్స్ట్, మౌంట్ లెవోటోబీ ఎరప్షన్ ఇన్ ఇండోనేషియా. ఇక్కడ ఇండోనేషియా కంట్రీ న్యూస్ లోకి వచ్చింది. ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే వాల్కానిక్ ఎరప్షన్. మనం ఇది జాగ్రఫీ పోర్షన్ కి లింక్ చేసుకోవచ్చు. వాల్కెనోస్ అన్ని మనం ఎట్లా చదువుకుంటాం, ఆ వాల్కెనో ఎక్కడ విస్ఫోటనం చెంది న్యూస్ లోకి వచ్చింది, ఆ లొకేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అది ఎంత మ్యాగ్నిట్యూడ్ తో, సో ఆ వాల్కెనిక్ ఎరప్షన్ లో ఏం వచ్చాయి ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ఒక వాల్కెనో బద్దలవుతూ న్యూస్ లోకి వచ్చింది అంటే ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతూ న్యూస్ లోకి వచ్చింది అంటే అది ఏ కంట్రీలో ఉంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మౌంట్ లెవోటోబీ అనేది న్యూస్ లోకి వచ్చిందండి. ఇది ఏ కంట్రీకి సంబంధించిన వాల్కెనో అంటే ఇండోనేషియా కంట్రీకి సంబంధించిన వాల్కెనో మౌంట్ లెవోటోబీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒకసారి చూద్దాం. మౌంట్ లెవోటోబీ సిచ్యువేటెడ్ ఆన్ ద ఐలాండ్ ఆఫ్ ఫ్లార్స్, ఇండోనేషియా. ఓకే, అండ్ మనకి ఇంకా న్యూస్ లో ఉన్న వాల్కెనోస్ ఏంటి, నాతో పాటు మీరు కూడా మెమరైజ్ చేయండి మొత్తం అన్ని. ఇండోనేషియా న్యూస్ లోకి వచ్చింది కదా, ఇండోనేషియాలో ఇంకా ఉన్న వాల్కెనోస్ చూద్దామా. మౌంట్ సెమురు, ఓకే నోట్ చేయండి, మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవటలాక్, మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవటలాక్, ఇవన్నీ కూడా ఇండోనేషియాకి సంబంధించిన వాల్కెనోస్. ఫిలిప్పైన్స్ లో కూడా యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి.
తాల్ వాల్కెనో అనగానే మీకు ఫిలిప్పైన్ గుర్తు రావాలన్నమాట. ఏంటి? తాల్ వాల్కెనో. తర్వాత ఇటలీకి సంబంధించి ఎత్నా, మౌంట్ ఎత్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మౌంట్ ఎట్నా అడిగే ఛాన్స్ ఉంటుంది ఇటలీకి సంబంధించి. అలాగే ఇటలీలోనే మౌంట్ స్ట్రాంబోలి ఉంది, మౌంట్ స్ట్రాంబోలి. ఓకే, ఈ రెండు కూడా ఇటలీకి సంబంధించిన వాల్కెనోస్. అండ్ ఇంకా మనం జపాన్ కి సంబంధించి చూద్దామా? మౌంట్ ఎసో జపాన్. అండ్ మౌంట్ ఫుకుటోకు ఒకనోబా, ఈ రెండు కూడా జపాన్ కి సంబంధించిన వాల్కెనోస్. మౌంట్ ఎసో, మౌంట్ ఫుకుటోకు ఒకనోబా. ఓకేనా? అండ్ రష్యాకి సంబంధించి షివేలుచ్ వాల్కెనో రష్యాకి సంబంధించింది. అలాగే బెంజిమియాని వాల్కెనో, ఇవన్నీ కూడా రష్యాకి సంబంధించిన వాల్కెనోస్. అండ్ రీసెంట్ గా న్యూస్ లోకి ఉన్నది మౌంట్ ఎరిబస్ గుర్తొచ్చిందా? చాలా సార్లు డిస్కస్ చేశాను నేను MCQ సెషన్స్ లో కూడా. మౌంట్ ఎరిబస్ ఏంటి అంటే అంటార్క్టికాకి సంబంధించిన వాల్కెనో. అంటార్క్టికా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంపార్టెంట్. మౌంట్ ఎరిబస్ అనేది ఎరప్ట్ అయినప్పుడల్లా, ఒక్కొక్కసారి విస్ఫోటనం చెందినప్పుడల్లా 80 గ్రాముల గోల్డ్ పార్టికల్స్, మైక్రో గోల్డ్ పార్టికల్స్ ని వెదజల్లుతుంది అని చెప్పేసి నాసా వాళ్ళు తీసిన ఒక శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. అర్థమైందా? సో మౌంట్ ఎరిబస్ ఇంపార్టెంట్. ఎక్కడికి సంబంధించిందండి? అంటార్క్టికాకి సంబంధించింది. ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది ఏంటి? మౌంట్ లెవోటోబీ ఎక్కడికి సంబంధించింది? ఇండోనేషియాకి సంబంధించింది. ఓకేనా? అండ్ ఇంకా చూసుకుంటే ఐస్లాండ్ కి సంబంధించి కూడా కొన్ని వాల్కెనోస్ ఉన్నాయి. ఐస్లాండ్ కి సంబంధించి ఫాగ్రడాల్స్ వాల్కెనో, గ్రిండావిక్ వాల్కెనో ఎక్సెట్రా. ఓకే, ఇంకా లేవని కాదు, ఇవన్నీ న్యూస్ లో ఉన్నాయి కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి మెమరైజ్ చేయండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ CDOT and IIT Roorkee signs agreement for development of polymer based low cost millimeter wave transceiver for 5G రూరల్ కనెక్టివిటీ. ఇక్కడ ఒక ఒప్పందం న్యూస్ లోకి వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒప్పందం అనమాట. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. ఈ మెమరాండమ్ అనేది ఎవరెవరికి మధ్య జరిగింది? CDOT అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సంస్థ. అలాగే ఒక IIT. ఈ IIT దేనికి సంబంధించింది? IIT రూర్కీ ఎక్కడుందండి? ఉత్తరాఖండ్. ఓకేనా? మీకు ఐఐటీస్ చూడగానే అది ఏ రాష్ట్రానికి సంబంధించి అని గుర్తు రావాలి. ఓకే, IIT రూర్కీ, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఉత్తరాఖండ్ కి సంబంధించింది. ఇక్కడ రూర్కేలా అనుకుంటాం మనం. రూర్కేలా అంటే అది ఒడిశాలో ఉంది ప్లేస్. ఓకే, సో రూర్కీ అనగానే ఉత్తరాఖండ్. ఓకేనా? ఇక్కడ IIT రూర్కీ వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పరిధిలో ఉన్న CDOT సంస్థ, వీళ్ళిద్దరికి కుదిరిన ఒప్పందం ఏంటి అంటే 5G రూరల్ కనెక్టివిటీని పెంపొందించే విధంగా ఒక మిల్లీమీటర్ వేవ్ లాంటి ఇన్నోవేషన్ ని తీసుకొచ్చారు. అర్థమైందా? 5G రూరల్ కనెక్టివిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడ నెట్వర్క్ అనేది చాలా స్లోగా ఉంటుంది కదా, కొన్ని మారుమూల లైక్ రిమోట్ ఏరియాస్ లో అట్లా తీసుకుంటే, అట్లాంటి చోట కూడా 5G సర్వీసెస్ అనేవి ఎన్హాన్స్డ్ గా రావడానికి 5G రూరల్ కనెక్టివిటీని పెంపొందించే విధంగా రీసెంట్ గా ఎవరెవరి మధ్య ఒప్పందం కుదిరింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పరిధిలో ఉన్న CDOT సంస్థ. CDOT అంటే సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ వాళ్ళకి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. అండ్ ప్లస్ ఇంకొకరు ఎవరు? ఒక ఐఐటి రూర్కీ, వీళ్ళిద్దరికి కుదిరిన ఒప్పందం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ లో చూడొచ్చు. IITs ఇన్ న్యూస్ కింద కూడా ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ లో చూడొచ్చు. అలాగే IITs ఇన్ న్యూస్ కింద కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, రేర్ క్యాట్ స్నేక్ స్పాటెడ్ ఇన్ ద బీహార్ వాల్మీకి టైగర్ రిజర్వ్. ఇక్కడ స్పీషీస్ ఇన్ న్యూస్, ఇది మనం జియోగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ కి రిలేట్ చేసుకోవచ్చు. ఓకేనా? స్పీషీస్ ఇన్ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ స్పీషీస్, అది ఏ ప్రాంతంలో ఐడెంటిఫై చేశారు, సరిపోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక క్యాట్ స్నేక్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడ ఐడెంటిఫై చేశారో చూద్దాం. Across the world there are numerous, according to the reports, the common cat snake or Boiga trigonata. Okay, scientific name చూడండి, Boiga trigonata. See, ఒక విషయం అర్థం చేసుకోండి, మనకి డైరెక్ట్ గా నేమ్స్ అడిగితే ఎవరైనా ఆన్సర్ చేస్తారు, గెస్ వర్క్ కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా స్పీషీస్ ఇన్ న్యూస్ ఎలా అడుగుతారు అంటే, మనం మొత్తం చదువుకునేంత ఒక క్యాట్ స్నేక్ అని చెప్పి ఎక్కడ ఐడెంటిఫై చేశారు, కానీ సైంటిఫిక్ నేమ్ వదిలేసాం అనుకోండి, సైంటిఫిక్ నేమ్సే వస్తాయి ఆప్షన్ లో అన్ని, అప్పుడు మనకు అర్థం కాదు. యాక్చువల్ అది మనం చదివిన టాపికే, కానీ సైంటిఫిక్ నేమ్ ఇగ్నోర్ చేస్తాం. అలాంటప్పుడు మార్క్ పోతుంది కదా.
కాబట్టి ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్పీషీస్ న్యూస్ లోకి వచ్చినప్పటికీ కూడా దానికి సైంటిఫిక్ నేమ్ అనేది ఉంటుంది. ఆ సైంటిఫిక్ నేమ్ అంటే శాస్త్రీయ నామం, సో అది చదువుకోవాలి ఫస్ట్. ఈ క్యాట్ స్నేక్ ఇప్పుడు ఐడెంటిఫై చేసిన క్యాట్ స్నేక్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే బోయిగా ట్రైగోనేటా అనే క్యాట్ స్నేక్ ని ఎక్కడ ఐడెంటిఫై చేశారంటే రీసెంట్ గా బీహార్ కి సంబంధించిన వాల్మీకి టైగర్ రిజర్వ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. బీహార్ కి సంబంధించి వాల్మీకి టైగర్ రిజర్వ్ లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఎడారిపై మంచు దుప్పటి సౌదీ అరేబియా చరిత్రలో తొలిసారి. యాక్చువల్లీ సౌదీ అరేబియాకి సంబంధించి మొత్తం డిజార్ట్ ఏరియా ఉంటుంది కదా, ఇక్కడ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవడం వల్ల, ఓకే, వాతావరణ మార్పులు ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఏం జరిగింది, ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడూ జరగని విధంగా ఒక వింత జరిగింది. అదేంటంటే అక్కడ మంచు కురిసింది అనమాట ఎడారిలో. ఓకే, గుర్తుపెట్టుకోండి. అడుగుతారు, రీసెంట్ గా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయ్యి టెంపరేచర్ ఎక్కువ పెరగడం వల్ల, అలా కొన్ని అబ్నార్మల్ కండిషన్స్ క్లైమేట్ లో రావడం వల్ల ఏ ప్రాంతంలో ఏ డెజర్ట్ ఏరియాలో స్నోఫాల్ అనేది అధికంగా పడింది అని అడుగుతారు. ఎక్కడ? సౌదీ అరేబియా. ఎంత ఎక్కువగా పడిందంటే అక్కడ ఈ మంచు మనకి అంటార్క్టికా గుర్తొచ్చే విధంగా సౌదీ అరేబియాకి సంబంధించిన ఎడారిలో మంచు కురిసిందంట. ఓకేనా, ఇలాంటివి తేలిగ్గా తీసుకోవద్దు. ఇలాంటి వాటి వల్లనే మనకి అంతరించిపోయే దశ వచ్చేసింది అని చెప్పేసి అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఇది, గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా సౌదీ అరేబియాకి సంబంధించిన డెజర్ట్ లో మంచు కురిసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్, ఇండియా ఆస్ట్రేలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆస్ట్రా హిండ్ కమెన్సెస్ ఇన్ మహారాష్ట్ర. ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ అన్నమాట, విన్యాసం న్యూస్ లోకి వచ్చింది. ఇది మనం డిఫెన్స్ రంగంలో భాగంగా చదువుకుంటాం. ఓకేనా, డిఫెన్స్. సో ఇది మనం డిఫెన్స్ రంగంలో భాగంగా చదువుకుంటాం కదా. డిఫెన్స్ లో మనం చూసేది ఎక్సర్సైజెస్, తర్వాత ఎక్విజిషన్స్. అందులో ఎక్సర్సైజ్ ఒకటి న్యూస్ లోకి వచ్చింది అంటే అది ఏ రెండు దేశాలకి మధ్య జరిగింది, ఎన్నో ఎడిషన్, తర్వాత హోస్ట్ కంట్రీ ఏది, ఎక్కడ ఈ విన్యాసం అనేది జరిగిందో చూసుకోవాలి. చూద్దాం మనం. ద థర్డ్ ఎడిషన్, మూడవ ఎడిషన్ అనమాట. ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇదేంటంటే సంయుక్త సైనిక విన్యాసం. ఓకే, ఇది నావికాదళ విన్యాసమా లేదా వాయుసేన విన్యాసమా, మిలిటరీ ఎక్సర్సైజ్ అని అడుగుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇదేంటి, మిలిటరీ ఎక్సర్సైజ్. దీని పేరేంటి, ఆస్ట్రా హిండ్. పేరు చూస్తే కొన్ని అర్థమవుతాయి మనకి. ఆస్ట్రా హిండ్ లో ఏ కంట్రీస్ ఉన్నాయి, ఒకటి ఆస్ట్రేలియా ఉంది, ఇంకొకటి ఇండియా ఉంది. హింద్ అంటే హిందుస్థాన్ అన్నట్టు, అంటే ఇండియా కదా. ఓకేనా, ఆస్ట్రా హిండ్ కమెన్స్డ్ ఎట్ ద ఫారెన్ ట్రైనింగ్ నోడ్ పూణే ఇన్ మహారాష్ట్ర. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. రీసెంట్ గా థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఆస్ట్రా హిండ్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఎక్కడ జరిగిందండి, మహారాష్ట్రలో ఉన్న పూణే ప్రాంతంలో జరిగిందనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరిగిన ఎన్నో ఎడిషన్ అండి, థర్డ్ ఎడిషన్. అండ్ మీకు ఎక్సర్సైజెస్ కి సంబంధించి కంప్లీట్ గా ఒక 2-3 ఇయర్స్ నుంచి అప్డేటెడ్ వర్షన్ అనేది నియర్లీ మీకు ఒక 70 నుంచి 80 ఎక్సర్సైజెస్ వరకు కూడా టేబులర్ ఫార్మాట్ లో మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో అప్లోడ్ చేయడం జరిగింది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఈ విన్యాసాలన్నీ కూడా డీటెయిల్ గా చదవండి. ఎక్సర్సైజెస్ కావచ్చు, ఇండిసెస్ సూచీలు కావచ్చు, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కి వెళ్ళినా కానీ అడుగుతారు కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. ఓకేనా, మీకు ఫ్రీ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరికీ అర్థమయ్యే విధంగా డౌన్లోడ్ చేసి స్టోర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, 2054 లోను మనమే నంబర్ 1. ఇదేంటంటే పాపులేషన్ కి సంబంధించింది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ తీసుకున్నా 2024లో తీసుకున్నా కానీ మొత్తం గ్లోబల్ గా చూసుకుంటే పాపులేషన్ లో, జనాభాలో ఇండియానే ఫస్ట్ పొజిషన్ లో ఉంది కదా. సో ఇప్పుడు 2054కి అంచనా వేశారు. ఎవరు? ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2024లోనే కాదండి, 2054లో కూడా పాపులేషన్ లో మనమే టాప్ లో ఉంటామంట. ఒకసారి చూద్దాం ఆ స్టాటిస్టిక్స్ ఎట్లా ఉన్నాయో. ఇక్కడ 145.1 ఉంది ఇప్పుడు మనకి క్రోర్స్. ఎప్పుడు? 2024లో 145.1 కోట్ల మంది ఉంటే మనకి 2054లో 150.5 మందికి పెరుగుతారంట. ఓకే, టాప్ 3 చూసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ భారత్, చైనా, అమెరికా టాప్ పొజిషన్స్ లో ఉన్నాయి. 2054లో భారత్, చైనా థర్డ్ పొజిషన్ కి పాకిస్తాన్ వెళ్తుందంట. ఓకేనా, ఈ మార్క్ అనేది నోట్ చేయండి మీరు. ప్రెసెంట్ 2024 ప్రకారం చూసుకుంటే టాప్ 3 పొజిషన్స్ లో పాపులేషన్ లో ఇండియా, చైనా, అమెరికా ఉన్నాయి. ఓకే, తర్వాత 2054కి సంబంధించి టాప్ 3లో ఎవరుంటారు అని చెప్పేసి మనకు ఆర్డర్ అడగొచ్చు. ఎవరు? ఇండియా టాప్ లో ఉంటుంది, సెకండ్ పొజిషన్ చైనానే ఉంటుంది, బట్ థర్డ్ పొజిషన్ లో ఉన్న అమెరికాని పాకిస్తాన్ రీప్లేస్ చేస్తుంది. అమెరికా 4వ స్థానానికి పడిపోయింది పాపులేషన్ లో. ఎప్పుడు?
2054లో. చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్, ఎందుకంటే ఇది ఇచ్చింది ఎవరు? ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్. ఓకే, పిచ్చి రిపోర్ట్స్ అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బట్ యుఎన్ కి సంబంధించినవి కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన రిపోర్ట్ చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, దాతల్లో మేటి శివా నాడార్. ఇక్కడ శివా నాడార్ తెలుసు కదా మీకు, HCL గ్రూప్ కి సంబంధించిన అధినేత. ఈయన ద టాప్ ఫిలాంథ్రఫిస్ట్ గా న్యూస్ లోకి వచ్చారు. ఫిలాంథ్రఫిస్ట్లు అంటే ఎవరంటే, ఎవరైతే ఎక్కువగా దయాగుణం కలిగి ఎక్కువగా డొనేషన్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళని ఫిలాంథ్రఫిస్ట్ అంటారు. సోషల్ సర్వీస్ లో ఇంక్లూడ్ అయ్యే వాళ్ళు అనమాట. ఇక్కడ చూద్దాం రిపోర్ట్ ఎవరిచ్చారో చూద్దాము. మనకి ఇక్కడ ఎడిల్గివ్ హురూన్ ఇండియా 2024 దాతల జాబితాలో అగ్రస్థానంలో శివా నాడార్ నిలిచారు. అర్థమైందా? ఎవరిచ్చారు రిపోర్ట్ ఇది? హురూన్ ఇండియాకి సంబంధించి ఫిలాంథ్రఫిస్ట్ లిస్ట్ కి సంబంధించి టాప్ లో ఎవరున్నారని అడుగుతారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ తెలుసు కదా మనకి, ఈ యొక్క ఐటీ కంపెనీ ఏదైతే ఉందో హెచ్సిఎల్ టెక్నాలజీస్ కి సంబంధించిన ఫౌండర్ శివా నాడార్ గారు టాప్ పొజిషన్ లో ఉన్నారనమాట. టాప్ చూద్దాం మనం. శివా నాడార్, ముఖేష్ అంబానీ, బజాజ్, కుమార్ మంగళం బిర్లా, గౌతమ్ అదానీ. ఓకే, టాప్ 5 చూడండి సరిపోతుంది. వీళ్ళందరూ కూడా దాతృత్వంలో ముందున్నారని చెప్తున్నారు. ప్రీవియస్ గా మనం చూసుకుంటే ఫిలాంథ్రఫిస్ట్ లిస్ట్ లో మనకి టాటా గ్రూప్ కి సంబంధించి ఉండేవాళ్ళు, బట్ మనం చూసాము ప్రీవియస్ గా చూసుకుంటే ఆయన మరణించడం జరిగింది కదా. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ ఫిలాంథ్రఫీలో ఎవరు ఎక్కువగా ఉన్నారు, దయాగుణం కలిగి ఎక్కువగా దాతల లిస్ట్ లో ముందు ఎవరున్నారంటే శివా నాడార్. ఏ కంపెనీకి సంబంధించండి? HCL టెక్నాలజీస్. నెక్స్ట్, బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులు. IRDAI చైర్మన్ సూచన. ఇక్కడ ఏంటంటే IRDAI ఇండియాలో కొన్ని రెగ్యులేటరీస్ బాడీస్ ఉంటాయి. ఓకేనా, అంటే నథింగ్ బట్ కొన్ని రంగాలని కంట్రోల్ చేసేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IRDAI అన్నాను నేను, అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. పేరు చూస్తే ఏమర్థమవుతుంది? ఇండియాలో బీమా రంగాన్ని, ఇన్సూరెన్స్ రంగాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ ఏంటంటే IRDAI. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి బేసిక్ పాయింట్ చూసి తర్వాత న్యూస్ లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. ఈ రెగ్యులేటరీ బాడీ ఏంటంటే ఏది న్యూస్ లోకి వచ్చినా ఇది చట్టబద్ధ సంస్థనా రాజ్యాంగబద్ధ సంస్థనా మనం తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఈ IRDAI అనేది చట్టబద్ధ సంస్థ. ఓకేనా, ఇట్ ఈస్ అ రెగ్యులేటరీ బాడీ ఆర్ స్టాట్యుటరీ బాడీ. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1999 లో ఫామ్ అయిందండి. ఓకే, 1999 లో ఫామ్ అయింది. ప్రీవియస్ గా చూసుకుంటే అంతకు ముందు ఇది ఫామ్ అవడానికి ఒక కమిటీ రికమెండ్ చేసింది. ఆ కమిటీ పేరేంటంటే RN మల్హోత్రా కమిటీ. RN మల్హోత్రా కమిటీ రికమెండేషన్ల మేరకు ఈ కమిటీ 1993లో వేశారు. తర్వాత ఈ కమిటీ రికమెండేషన్ల మేరకు తర్వాత ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ యొక్క IRDAI అనేది ఇండియాలో తీసుకురావడం జరిగింది. ఏంటిది IRDAI అనేది? భారతదేశంలో బీమా రంగాన్ని, ఇన్సూరెన్స్ సెక్టార్ ని రెగ్యులేట్ చేసే ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే బీమా రంగంలో ప్రెసెంట్ విదేశీ పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎందుకు ఆకర్షించాలనుకుంటాం మనం FDIs ని? ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పేసి, ఎక్కువ గ్రోత్ ఉంటుందని చెప్పేసి మన అభిప్రాయం కదా. సో ప్రెసెంట్ FDIs ఎంత అలో చేస్తున్నారు ఇన్సూరెన్స్ సెక్టర్ లో అంటే 74%. ఓకే, మనకి కొన్ని సెక్టార్స్ కి సంబంధించి ఎకానమీలో స్టాటిక్ కాన్సెప్ట్స్ లో మనం చదువుకుంటాం. ఆర్థిక శాస్త్రం చదివేటప్పుడు FDIs గురించి చదివినప్పుడు మనకి కొన్ని టేబులర్ ఫామ్ లో చదువుకుంటాం. ఏంటది? ఏ రంగంలో ప్రభుత్వం ఎంత FDIs ని అలో చేస్తుంది అని చెప్పేసి, ఎక్కడి నుంచి? బయట కంట్రీస్ నుంచి ఏ రంగంలో ఎంత FDIs, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి మనకు ఒక లిస్ట్ ఉంటది. అడుగుతారు, అది ఎకానమీకి సంబంధించి చదవండి. ఓకేనా. సో ఇక్కడ ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి చూసుకుంటే ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బయట కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంతకి అలౌ చేస్తుందంటే 74% వరకు పెట్టుకోవచ్చు అని చెప్తుంది. 100% లేదు. కానీ ఇక్కడ IRDAI చైర్మన్ ప్రెసెంట్ ఎవరున్నారు అంటే దేవాశిష్ పాండా. ఓకే, దేవాశిష్ పాండా గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న 74% కాకుండా ఇన్సూరెన్స్ రంగంలో కూడా 100% పెట్టుబడుల్ని మనం ఎలో చేయాలి. ఇలా చేస్తే ఇంకా ఇన్సూరెన్స్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనేది చెప్తున్నారు అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ సెక్టర్ లో ప్రెసెంట్ ఎంత ఎలో చేస్తున్నారండి? 74% ఎలో చేస్తున్నారు బయట నుంచి పెట్టుబడులు, 100% కాదు.
కానీ ఈయన ఏం చెప్తున్నారు, దేవాశిష్ పాండా గారు IRDAI చైర్మన్ 100% ఎలో చేస్తే ఇంకా ఫాస్ట్ గా మనం ఇన్సూరెన్స్ సెక్టర్ లో గ్రోత్ అనేది చూడొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, IRDAI ఎప్పుడు ఫామ్ అయింది, 1999 లో ఫామ్ అయింది. దానికి రికమెండ్ చేసిన కమిటీ ఏంటంటే RN మల్హోత్రా కమిటీ. అండ్ మీకు నాబార్డ్ గురించి తెలుసు కదా, నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన బ్యాంక్ అన్నమాట. సో ఈ బ్యాంక్ ఫామ్ అవడానికి రికమెండ్ చేసిన కమిటీ శివరామన్ కమిటీ. ఎప్పుడు ఫామ్ అయింది నాబార్డ్ అంటే 1982, 1982. ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్ చెప్పండి, CVC సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కావచ్చు, CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు. CVC ఒకటి, CBI ఒకటి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇంకొకటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI. ఈ రెండింటిని కూడా భారతదేశంలో తీసుకురావాలి అని రికమెండ్ చేసిన కమిటీ ఏంటంటే సంతానం కమిటీ. ఓకే, అన్ని లింకప్ చేయండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. నెక్స్ట్, మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు. రీసెంట్ గా యూపీ మహిళా కమిషన్, ఉత్తరప్రదేశ్, ఇప్పుడు సెంట్రల్ లో మనకి యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించి సెంట్రల్ గా చూసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఉంటుంది కదా, NCW జాతీయ మహిళా కమిషన్. అలాగే ప్రతి రాష్ట్రంలోనూ మహిళా కమిషన్ ఉంటుంది. అలా ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన మహిళా కమిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దంట. ఓకేనా. ఎందులో భాగంగా వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు అంటే ఈ యొక్క బ్యాక్ టచ్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా నిర్మూలించడంలో భాగంగా, అలాగే మహిళల యొక్క సేఫ్టీకి సంబంధించి ఇటువంటి ఒక డెసిషన్ ని తీసుకుంటూ ఏ రాష్ట్రానికి సంబంధించిన విమెన్ కమిషన్ న్యూస్ లోకి వచ్చిందని అడుగుతారు, ఉత్తరప్రదేశ్. రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఇది మనం చూసుకోవచ్చు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, NCW తెలుసు కదా, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ జాతీయ మహిళా కమిషన్. ఇది చట్టబద్ధ సంస్థన, రాజ్యాంగబద్ధ సంస్థన అంటే ఇట్ ఈస్ ద స్టాట్యూటరీ బాడీ. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. 1990లో చట్టం వచ్చింది. దీన్ని అనుసరించి 1992లో ఫామ్ అయింది. అర్థమైందా. 1990లో విమెన్ కమిషన్ యాక్ట్ కి సంబంధించి ఈ యాక్ట్ పరిధిలోకి 1992లో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, COP29 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. మీకు చాలా సార్లు చెప్తుంటా నేను కాప్ సదస్సులు అని చెప్పి, చాలా ఇంపార్టెంట్ కదా. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్స్ అన్నమాట. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి 2 రకాల సమ్మిట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి UNFCCC వాళ్ళు కండక్ట్ చేసే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్స్ ఆన్ క్లైమేట్ చేంజ్. అర్థమవుతుందా. UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. లాస్ట్ CC గుర్తుపెట్టుకోండి. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు. ఓకే, వాతావరణ మార్పుల మీద జరుగుతాయి కాప్ సమ్మిట్స్. అలాగే రెండవ రకం ఏంటంటే కాప్ సమ్మిట్స్ ఆన్ బయోడైవర్సిటీ. ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్స్ ఆన్ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యాన్ని పెంపొందించే విధంగా కాప్ సమ్మిట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకేనా. సో 2 రకాలు ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు రీసెంట్ గా నేను చెప్పా కరెంట్ అఫైర్స్ లో మీకు రీసెంట్ గా నేను డిస్కస్ చేశాను కరెంట్ అఫైర్స్ లో భాగంగా కాప్ సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం మీద కాప్ సదస్సు ఏదైతే ఉందో ఎన్నో ఎడిషన్ రీసెంట్ గా చూసాం, 16వ ఎడిషన్, 16th ఎడిషన్ ఆఫ్ కాప్ సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ అనేది రీసెంట్ గా ఎక్కడ జరిగింది అంటే కొలంబియాలోని ఖాళీ ప్రాంతం. చెప్పాను నేను, కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారా అందరూ చూడండి. బయోడైవర్సిటీకి సంబంధించి రీసెంట్ 16th సమ్మిట్ కొలంబియాలో జరిగింది. అది తీసేయండి, ఇప్పుడు అది మనం డిస్కస్ చేయట్లేదు. సో అది తీసేయండి, ఇప్పుడు మనం అది డిస్కస్ చేయట్లేదు. ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే UNFCCC వాళ్ళు కండక్ట్ చేసే కాప్ సమ్మిట్. ఈ కాప్ సమ్మిట్ ఇప్పుడు జరిగే ఎడిషన్ ఎన్నోది అంటే 29th కాప్ సమ్మిట్ అన్నమాట. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. చూడండి, 29వ కాప్ సదస్సు రీసెంట్ గా ఎక్కడ జరుగుతుంది అంటే మనకి బాకు, అజర్బైజాన్ కంట్రీ గుర్తుపెట్టుకోండి. అజర్బైజాన్ లోని బాకు అనే ఏరియాలో జరుగుతుంది అనమాట COP29th సమ్మిట్. ఈ COP29th సమ్మిట్ దేనికి సంబంధించిందండి, క్లైమేట్ చేంజ్. ఓకేనా, వాతావరణ మార్పులకు సంబంధించిన సమ్మిట్. సో మనకి ఎన్వైరన్మెంటల్ స్టడీస్ లో భాగంగా కాప్ సదస్సులు చాలా ఇంపార్టెంట్. మొత్తం సమ్మిట్ జరిగిన తర్వాత స్పెషల్ వీడియోలో మనం COP29 కి సంబంధించి ఏం రిజల్యూషన్స్ తీసుకున్నారో అన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్
క్వార్టర్లీ సైమన్స్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025. ఓకేనా, ఇక్కడ ఏషియాకి సంబంధించిన యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో, విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన 2025 సంవత్సరానికి సంబంధించి ర్యాంకింగ్స్ రిలీజ్ చేశారు. చూద్దాం మనం. ప్రపంచ ప్రసిద్ధ క్వార్టర్లీ సైమన్స్, క్యూఎస్ అంటారు. క్వార్టర్లీ సైమన్స్, క్యూఎస్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో యూనివర్సిటీస్ కి సంబంధించి ఏ యూనివర్సిటీస్ టాప్ లో ఉన్నాయో చూద్దాం. భారతదేశానికి సంబంధించి ఈ జాబితాలో ఆసియా ప్రాంతం నుంచి మొత్తం 984 విశ్వవిద్యాలయాలు జాబితాలో చోటు చేసుకోగా అందులో భారత్ నుంచి 22 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అర్థమైందా? మొత్తం ఎన్ని? 984. ఎక్కడికి సంబంధించి? మొత్తం ఏషియాకి సంబంధించి, ఏషియన్ కాంటినెంట్ అన్నిటికి సంబంధించి ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ కి సంబంధించి 984 యూనివర్సిటీస్ పోటీ పడితే అందులో ఇండియాకి సంబంధించి ఎన్ని వెళ్ళాయంట? 22 యూనివర్సిటీస్ వెళ్ళాయంట. ఓకేనా, వాటిలో మనం టాప్ లో ఉన్న ర్యాంకింగ్స్ ఏంటో చూసుకుందాం. అందులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఐఐటి ఢిల్లీ వచ్చేసి 44th ర్యాంక్ లో ఉంది. ఐఐటి బాంబే వచ్చి 48th ర్యాంక్ లో ఉంది. ఐఐటి మెడ్రాస్ వచ్చి 56th ర్యాంక్ లో ఉంది. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ అంటే ఏంటండి? వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి 68th ర్యాంక్ లో ఉంది. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐఎస్సి బెంగళూరు అంటారు. ఐఐఎస్సి బెంగళూరు కర్ణాటకకు సంబంధించింది. ఇది 62nd ర్యాంక్ లో ఉంది. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్ అంటే యూపీకి సంబంధించిన ఐఐటి. ఇది ఎన్నో ర్యాంక్ లో ఉందండి? 67th ర్యాంక్ లో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీస్ కి సంబంధించి, ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ర్యాంకింగ్స్ ఇంపార్టెంట్. ఇది క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ అని గుర్తుపెట్టుకోండి. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఏషియాకి సంబంధించి మొత్తం తీస్తే అందులో ఇండియాకి సంబంధించి ఎన్ని వెళ్ళాయంటే 22 యూనివర్సిటీస్ వెళ్ళాయి. అందులో కూడా మనకి టాప్ లెవెల్లో ఉన్నదేంటో చూడండి. ఏంటి? ఐఐటి ఢిల్లీ టాప్ లో ఉంది. ఓకేనా, అండ్ ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ సంబంధించి టాప్ లో ఉన్నది ఏంటంటే ఐఐటి మెడ్రాస్. ఓకేనా, నెక్స్ట్ ఒలింపిక్స్ కు మేము రెడీ. ఇదేంటంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి లేఖ రాసిన ఇండియా 2036 ఒలింపిక్స్ పారాలింపిక్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లెటర్ రాసింది. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. 2036 సంవత్సరానికి సంబంధించి ఏంటి? 2036. ఓకేనా, 2036 సంవత్సరానికి సంబంధించి ఐఓసికి లేఖ రాశారు. ఎవరు? ఇండియన్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి లేఖ రాశారు. ఏమని? జరిగే ఒలింపిక్స్ ఈవెంట్స్ కావచ్చు, పారాలింపిక్స్ ఈవెంట్స్ కావచ్చు. పారాలింపిక్స్ అంటే ఏంటండి? ఎవరైతే ఈ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన క్రీడాకారులు ఉంటారో, ఓకే, దివ్యాంగులకు సంబంధించిన క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు పార్టిసిపేట్ చేసే ఒలింపిక్స్ ని మనం పారాలింపిక్ ఈవెంట్స్ అంటాం. రీసెంట్ గా కూడా చూసాం కదా, 2024 ఒలింపిక్స్ జరగంగానే పారాలింపిక్స్ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అవునా? సో అదే విధంగా 2036లో 2036 సంవత్సరంలో ఒలింపిక్స్ ని, పారాలింపిక్స్ ని మన కంట్రీలో జరిపే విధంగా మేము రెడీగా ఉన్నాం హోస్ట్ నేషన్ కింద అని చెప్పేసి ఇండియాకి సంబంధించిన ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి లెటర్ రాశారనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, భారతదేశానికి సంబంధించిన ఒలింపిక్ అసోసియేషన్ కి సంబంధించి ప్రెసెంట్ హెడ్ గా ఎవరున్నారంటే పిటి ఉషా గారు ఉన్నారు. ఓకేనా, స్ప్రింటర్ పిటి ఉషా గారు ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే థామస్ బచ్ BACH. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ వన్, IIT Madras is teaming up with the ISRO to create a center of excellence focused on research in fluid and thermal sciences. సో డైరెక్ట్ గా అడుగుతారు మీకు ఐఐటీస్ ఎక్కడ న్యూస్ లోకి వచ్చినా టెక్నాలజీ గురించి రీసెర్చ్ చేయాలని చెప్పేసి మీరు ఆలోచించొద్దు. ఓకేనా, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి దేని మీద ఎవరెవరు కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడ ఐఐటి మెడ్రాస్ ఎక్కడికి సంబంధించింది? మెడ్రాస్ అంటే తమిళనాడుకు సంబంధించిన ఐఐటి. ఇక్కడ ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారంటండి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దేనికి సంబంధించిందంటే ఇద్దరు కలిసి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఎక్కడ వచ్చినా మీరు డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రీసెర్చ్ ల్యాబ్. అర్థమవుతుందా? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే టర్మినాలజీ చూసి భయపడొద్దు, అదొక రీసెర్చ్ ల్యాబ్ అన్నమాట. ఓకేనా, దేనికి సంబంధించిన రీసెర్చ్ ల్యాబ్ అంట? ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్. మనకి ఫిజిక్స్ లో కాన్సెప్ట్స్ ఉంటాయి కదా,
ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్ అని చెప్పేసి కండక్టివిటీస్ కి సంబంధించి. సో దాని మీద రీసెర్చ్ చేయడానికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని లేదా ఒక రీసెర్చ్ ల్యాబ్ ని పెట్టాలి అని చెప్పి ఎవరెవరు కలిసి ఒప్పందం చేసుకున్నారు అంటే ఒకటి ఐఐటి మద్రాస్ అలాంగ్ విత్ ఇస్రో అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్మీ చేతికి స్వదేశీ అస్మి మెషిన్ పిస్టల్స్. ఇక్కడ అస్మి పిస్టల్స్ ఓకేనా. అస్మి ఫుల్ ఫామ్ అస్మిత, ఫుల్ నేమ్ అస్మిత అన్నమాట. రీసెంట్ గా అస్మిత పిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్మీ చేతికి వెళ్ళాయి, అంటే ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ పిస్టల్స్ ని తయారు చేసింది ఎవరెవరు అంటే ఒకటి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్లస్ డిఆర్డిఓ ప్లస్ ఆర్మీ ఆఫీసర్ ప్రసాద్ బన్సోద్. ఓకే, నేమ్ గుర్తుపెట్టుకోండి, ప్రసాద్ బన్సోద్. ఎవరెవరు? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్లస్ ఈయన ఒక ఆర్మీ ఆఫీసర్ ప్రసాద్ బన్సోద్ గారు. ఇక్కడ ఉన్నారు కదా ఇమేజ్ లో, కల్నల్ ప్రసాద్ బన్సోద్ గారు. వీళ్ళు కలిసి ఇక్కడ 9mm క్యాలిబర్ ఉన్న పిస్టల్స్ అన్నమాట. వాటి పేరేంటండి? అస్మిత లేదా అస్మి పిస్టల్స్ ని. మొత్తం ఎన్ని పిస్టల్స్ అంటే 550. ఓకే, 550 పిస్టల్స్ ని ఆర్మీ వాళ్ళకి అందజేయడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్యాలిబర్ ఎంతండి? 9mm క్యాలిబర్ ఉన్న బుల్లెట్స్ వాడతారనమాట ఇందులో. ఓకే, నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా టు బ్యాన్ సోషల్ మీడియా ఫర్ కిడ్స్. ఇక్కడ డైరెక్ట్ గా అడుగుతారు, రీసెంట్ గా సోషల్ మీడియాని కిడ్స్ లో బ్యాన్ చేస్తూ న్యూస్ లోకి వచ్చిన కంట్రీ ఏంటి అని. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే సోషల్ మీడియా యొక్క ప్రభావం, నెగిటివిటీ అనేది ఎక్కువైపోతుంది చిల్డ్రన్ లో. వాళ్ళ యొక్క చైల్డ్ ఫేస్ అనేది కోల్పోతున్నారు. చిన్నప్పటి నుంచే ట్యాబ్స్, మొబైల్స్, కంప్యూటర్ స్క్రీన్స్ ఇవన్నీ చూడడం వల్ల వాళ్ళ యొక్క చైల్డ్ ఫేస్ కోల్పోతున్నారు. అలాగే వాళ్ళలో ఒక నెగిటివ్ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి సోషల్ మీడియాని చిన్న పిల్లల్లో బ్యాన్ చేస్తూ రిజల్యూషన్ పాస్ చేసిన కంట్రీ ఏది అని అడుగుతారు. ఆస్ట్రేలియా. ఓకేనా, సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఏజ్ లిమిట్ ఎంత అంటే 16 ఇయర్స్. ఓకే, 16 ఇయర్స్ లోపు పిల్లల్లో సోషల్ మీడియా వాడడం నిషేధం అనమాట. ఏ కంట్రీకి సంబంధించి? ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించి. ఓకే, ఇలాంటివన్నీ డైరెక్ట్ గా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, అనిల్ ప్రధాన్ ఆనర్డ్ విత్ రోహిణి నాయర్ ప్రైజ్. ఇక్కడ రోహిణి నాయర్ ప్రైజ్ అనే న్యూస్ లోకి వచ్చింది. అవార్డ్స్ ఇన్ న్యూస్ కింద మనం డిస్కస్ చేయొచ్చు. రోహిణి నాయర్ ప్రైజ్ ఏంటో చూద్దాము. ఇది ఎవరికి ఇచ్చారు ఈ సంవత్సరం? అనిల్ ప్రధాన్ గారికి రోహిణి నాయర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ రోహిణి నాయర్ ప్రైజ్ అంటే ఏంటో చూడండి. ద రోహిణి నాయర్ ప్రైజ్ ఆనర్స్ యంగ్ లీడర్స్ అండర్ ద 40 ఇయర్స్ లోపల వాళ్ళకి మేకింగ్ నోటబుల్ కాంట్రిబ్యూషన్స్ టు రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఓకే, ఈ పాయింట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. రోహిణి నాయర్ ప్రైజ్ అనేది ఏ రంగంలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు అంటే భారతదేశంలో రూరల్ డెవలప్మెంట్ కోసం పనిచేసిన వాళ్ళకి, అంటే గ్రామీణ అభివృద్ధి కోసం పనిచేసిన 40 ఏళ్ల లోపు యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇచ్చేదే రోహిణి నాయర్ ప్రైజ్. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఎవరికి వచ్చిందండి? అనిల్ ప్రధాన్ గారికి వచ్చిందని గుర్తుపెట్టుకోండి, 2024. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద మెమరీ ఆఫ్ రోహిణి నాయర్, an economist and former IAS officer in Uttar Pradesh who served with the Planning Commission of India. Okay, ప్రణాళిక సంఘంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి నాయర్ గారు. రోహిణి నాయర్ గారు చేసిన కృషికి గాను తన మెమోయిర్ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సంవత్సరం ఎవరికి వచ్చిందండి? అనిల్ ప్రధాన్ గారికి వచ్చింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, హీ వాజ్ ద కో ఫౌండర్ ఆఫ్ ద యంగ్ టింకర్ ఫౌండేషన్. మీరు న్యూస్ లో వినే ఉంటారు కదా యంగ్ టింకర్ ఫౌండేషన్ అని చెప్పేసి. ఈ యంగ్ టింకర్ ఫౌండేషన్ లో వన్ ఆఫ్ ద కో ఫౌండర్ అనమాట. ఎవరు? ఇప్పుడు అవార్డు అందుకున్న అనిల్ ప్రధాన్ గారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి 10 lakhs ప్రైజ్ మనీ ఇస్తారు రోహిణి నాయర్ ప్రైజ్ కి. నెక్స్ట్, LMV డ్రైవింగ్ లైసెన్స్ తో రవాణా వాహనాలను నడపొచ్చు. ఇక్కడ ఏంటంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మనకి నార్మల్ గా స్మాల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వీటికున్న డ్రైవింగ్ లైసెన్స్ తోనే కొంచెం హెవీ వెహికల్స్ ని కూడా నడపొచ్చు, రెండింటికి సెపరేట్ లైసెన్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. జస్ట్ ఇది వాణిజ్య రంగానికి సంబంధించి ఒకసారి చూడండి, జస్ట్ ఒక గ్లాన్స్ ఇవ్వండి సరిపోతుంది. వాణిజ్య రవాణా వాహన చోదకులకు ఉపశమనం కలిగించే కీలకమైన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. అదేంటంటే తేలికపాటి మోటార్ వాహనాలు LMV, ఓకేనా, లైట్ వెయిట్ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ తో గరిష్టంగా 7.5 టన్నుల బరువు మించని రవాణా వాహనాలను కూడా నడపవచ్చునని చెప్పింది. అర్థమైందా? అంటే మనకి LMV
లైట్ వెయిట్ మోటార్ వెహికల్స్ కి తీసుకున్న లైసెన్స్ తోనే మినిమం తీసుకున్న లైసెన్స్ తోనే మాక్సిమం 7.5 టన్స్, ఓకే 7.5 టన్స్ లోపున్న హెవీ వెహికల్స్ ని కూడా నడపొచ్చు. దానికి స్పెషల్ గా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జ్మెంట్ లో చెప్పారనమాట. అండ్ నెక్స్ట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇన్ ద పార్ట్నర్షిప్ విత్ ద స్విఫ్ట్ హ్యాస్ ఇంట్రడ్యూస్ గ్రౌండ్ బ్రేకింగ్ రియల్ టైమ్ ట్రాకింగ్ సర్వీస్ ఫర్ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్స్. ఓకేనా, డైరెక్ట్ గా అడుగుతారు. అంతర్జాతీయంగా మనీ ట్రాన్స్ఫర్స్ ఏవైతే చేస్తూ ఉంటారో వీటికి సంబంధించి రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ రియల్ టైమ్ ట్రాకింగ్. ఓకే, అంటే మనం చూస్తుంటే ఎక్కువగా సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా మనీ ట్రాన్సాక్షన్స్ లో. సో వీటికి అడ్డుకట్ట వేసే విధంగా రియల్ టైమ్ ట్రాకింగ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ న్యూస్ లోకి వచ్చిన బ్యాంక్ ఏంటి అని అడుగుతారు. ఎందులో అండి? ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్స్, అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్స్ లో. ఎవరు? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ విత్ స్విఫ్ట్. ఓకే, ఇది ఒక ఒప్పందం అనమాట, ఐడిఎఫ్సి ప్లస్ స్విఫ్ట్. ఎక్కువగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా ఇలాంటివి ఫోకస్ చేయండి. మెమరాండమ్స్ ఎక్కడైతే బ్యాంక్స్ ఇటువంటి ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో అవి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుంది బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ కి. ఓకేనా. అండ్ నెక్స్ట్, డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా వెంకటేశ్వరరావు. ఇదేంటంటే తెలంగాణకి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఏంటో చూద్దాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసని వెంకటేశ్వరరావును నియమించారు. ఓకేనా, డైరెక్ట్ గా చూడండి. తెలంగాణ రీజనల్ ఇష్యూస్ లో భాగంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏంటండి? స్థానిక సంస్థలు అంటే లోకల్ బాడీస్ ఉంటాయి కదా, వీటిల్లో బీసీ రిజర్వేషన్ అమలుపై వేసిన కమిటీకి అధ్యక్షులు ఎవరని అడుగుతారు. బూసని వెంకటేశ్వరరావు గారు. ఈయన ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇక్కడ పర్వత అధిరోహణ మౌంటైనీరింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది షర్పా. అవునా, షర్పాస్. సో ఇక్కడ నేపాల్ కి సంబంధించి అతి పిన్న వయస్కుడుగా ఈయన ఒక రికార్డ్ అధిరోహించారు. ఇప్పుడు రీసెంట్ గా అతి పిన్న వయస్కుడిగా ఈయన ఒక రికార్డ్ ని క్లెయిమ్ చేయడం జరిగింది. అదేంటో చూద్దాం. ప్రపంచంలోనే ఎత్తైన 14 పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిమారింజీ షెర్పా. ఓకే, నేపాల్ కి సంబంధించిన నిమారింజీ షెర్పా మొత్తం ప్రపంచంలో ఉన్న వరల్డ్ లో ఉన్న 14 అత్యంత ఎత్తైన పర్వతాలని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా, అంటే చాలా యంగర్ పర్సన్ కింద న్యూస్ లోకి వచ్చిన పర్సన్ ఎవరని అడుగుతారు. ఎవరండి? నిమారింజీ షెర్పా రికార్డ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేపాల్ కి సంబంధించిన పర్సన్. హీ వాజ్ అ మౌంటైనీర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పర్వత అధిరోహణ హ్యాబిట్ ఉన్న పర్సన్ అన్నమాట. నెక్స్ట్ వన్, హర్షవర్ధన్ అగర్వాల్ టు టేక్ ఓవర్ యాజ్ అ ఫిక్కీ ప్రెసిడెంట్ ఫ్రమ్ November 21. ఇక్కడ ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఉంది కదా, ఫిక్కీకి సంబంధించి ఇప్పుడు అపాయింట్మెంట్ ఇన్ న్యూస్ కింద మనం చూసుకోవాలి. ఫిక్కీకి సంబంధించి నూతనంగా ప్రెసిడెంట్ అధ్యక్షుడి బాధ్యతలు ఎవరు తీసుకోబోతున్నారు అంటే ఆయన పేరు చూడండి, హర్షవర్ధన్ అగర్వాల్ గారు ఫిక్కీకి సంబంధించి కొత్త ప్రెసిడెంట్ గా న్యూస్ లోకి వచ్చారనమాట. ఓకే, డైరెక్ట్ గా చూసుకుంటే సరిపోతుంది అపాయింట్మెంట్స్ అన్ని. నెక్స్ట్, సోనూ సూద్ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ థాయిలాండ్. ఓకే, ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ గా సోనూ సూద్ గారు ఎవరైతే ఉన్నారో గ్రేట్ యాక్టర్, అలాగే ఒక ఫిలాంథ్రఫిస్ట్ అన్నమాట. ఎక్కువగా దయాగుణం కలిగి ఎక్కువ సోషల్ సర్వీసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. సో సోనూ సూద్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన్ని ఏ కంట్రీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకున్నారో అని అడుగుతారు. కంట్రీ ఏంటి? థాయిలాండ్ కంట్రీ గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మన కంట్రీ కాదు కాబట్టి వేరే కంట్రీలో కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు, ఫోకస్ చేయండి. ఓకేనా. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఏమైనా మిస్సెలేనియస్ గా కవర్ అవని ఇష్యూస్ ఉంటే నెక్స్ట్ సెషన్ లో కవర్ చేసేద్దాం. డోంట్ వరీ. సో అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.